ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది. ఇటీవలే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓటేశారు. రాజ్యసభలో అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది. ఇటీవలే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓటేశారు. రాజ్యసభలో అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ఇక ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి.